ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రైవేట్ పాఠశాలల్లో నియమ నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. అసెంబ్లీలో ప్రైవేట్ పాఠశాల తీరుపై ప్రస్తావించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి కృషి. ఎమ్మెల్సీ పేరాబోతుల రాజశేఖర్ స్పష్టం. బీసీల జనగణన చేపట్టాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్. పరిసరాల పరిశుభ్రత జనసేన పార్టీ సిద్ధాంతం. చిత్రాడులో జరిగిన విజయకేతనం సభ ప్రాంగణం వద్ద పరిశుభ్రత పనులను పరిశీలించిన కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రైవేట్ పాఠశాలలు పాటించవలసిన నియమ నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే నానాజీ ప్రైవేట్ పాఠశాలలు నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, అలాగే ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు ఆడుకునేందుకు క్రీడా మైదానాలు కూడా ఉండడం లేదని, వీటిపై చర్యలు ఏమీ తీసుకుంటున్నారంటూ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. వరకు అక్కర్లేదు. G+1 దాటినట్లకి ఫైర్ సెక్యూరిటీ ఉందా లేదా అని చెప్పి తమను అడగడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఎమర్జెన్సీగా మెట్లు ఉండలేదు, ఇరుకు మెట్లు ఉంటా ఉన్నాయి. ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలు కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటా ఉంది. దాని మీద కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కనపడటం లేదు. అలాగే నియర్ బై హాస్పిటల్, స్కూళ్ళు కట్టాలన్న నిబంధనలు ఏమన్నా ఉన్నాయా, ఉంటాయా, వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదో తెలియజేస్తుందిగా కోరుతా ఉన్నాను. అలాగే ప్లే గ్రౌండ్స్ అధ్యక్ష, పిల్లలకి ఆరోగ్యంగా ఉండడానికి, శరీర బలం దృఢంగా ఉండడానికి ప్లే స్కూల్స్ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి చోట కూడా స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండే అధ్యక్ష. డ్రిల్ మాస్టర్లు ఉండేవారు. అలాగే ప్రతి చోట అనేక రకమైన ఆటలు ఆడించేవారు. క్రాఫ్ట్ పీరియడ్ ఉండేది అధ్యక్ష, డ్రిల్ పీరియడ్ ఉండేది అధ్యక్ష, అలాగే డ్రాయింగ్ పీరియడ్ ఉండేది అధ్యక్ష. అటువంటివన్నీ ఏవి ఎట్టి పరిస్థితుల్లోనే ఉండలేదు అధ్యక్ష. అట్లాగే ఒక 10% విద్యార్థుల మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు వృద్ధి చదివిస్తున్నారు. ఉన్న 90% పరిస్థితి కనీసం ఈ స్కిల్స్ కూడా లేకపోతే వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతారో అనేది ఆలోచించాలి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ స్కూల్లో ఏమన్నా NCC, పూర్వం చాలా స్కూల్లో NCC ఉండేది అధ్యక్ష. NCC ఏమన్నా ఉందా? NCCని మన రాష్ట్రంలో డెవలప్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ ఎక్సర్సైజులు లేకపోవడం వల్ల, ఈ డ్రిల్ పీరియడ్ లేకపోవడం వల్ల చిన్న వయసులోనే ఒబిసిటీ, ఉపకాయం, ఫిట్నెస్ సమస్యలు పిల్లలకు వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, దయచేసి మీ ద్వారా మంత్రివర్గ గారి వీటిపై దానికి సమాధానం చెప్తూ కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరిగిందని ఎమ్మెల్సీ పేరాబోతుల రాజశేఖర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధులపై దృష్టి పెట్టడం జరిగిందని ఎమ్మెల్సీ పేరాబోతుల రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ 27వ డివిజన్లో ఇన్ఛార్జ్ కోడూరు పెద్ద, అమలకంటి బలరాం, సత్యబాబు, మంగా సత్యనారాయణ, చింతలపూడి రవి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేసిన గ్రాడ్యుయేట్ అభ్యర్థులను కలిశారు. ఎన్నికల సమయంలో
ఐఏఎస్ చదువుతానని తేజశ్రీ మంగాదేవులను కలిసి కుటుంబ ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల లక్ష్యాలను అధిగమించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ యువత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పెట్టుబడులు తీసుకుని వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలుగుదేశం నాయకులు మోహన్ వర్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. చాలా వీళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే మధ్యతరగతికి దిగువనున్న కుటుంబాలు వీళ్ళందరూ కూడా. అయినా చదువుకోవాలి, ఏదో సాధించాలి బలమైన దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా చాలా సహాయం చేస్తుంది. చేసినా కూడా మరి ముందుగా వాళ్ళ యొక్క ఏదైతే లక్ష్యకు వాళ్ళు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మా వంతు సహకారం కూడా ఉంటుందని తెలియజేయడానికి ఈరోజు మేము మరి కేడ కూడా మేము వచ్చి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము ఎప్పుడు కూడా అన్నదన్నుగా ఒక కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా మేము కూడా అని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మనం 10 నెలల కాలంలో కూడా మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా మరి పెద్ద ఎత్తున చేయటం జరుగుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని సరి చేసుకుంటూ మరి ఈరోజు అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్రం మరి అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయన కూడా మరి ఆయన సహకారంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తుంది. భవిష్యత్తులో కూడా మరి మాకు చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం ఉంది. ఏదైతే రాష్ట్రంలో మరి ఎక్కువ యువత మరి నిరుద్యోగం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మరి ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు దిశగా నేను కూడా నా వంతు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి నన్ను ఇంత మెజారిటీతో ఈ 2 జిల్లాల గ్రాడ్యుయేట్స్ నన్ను నెగ్గినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఎన్డీఏ నాయకులు అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అలాగే క్యాడరు ముఖ్యంగా గ్రామ వార్డులో పిఓసీలు ఎవరైతే ప్రతి 30 మందికి మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం మేరకు మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద పెట్టుకుని పనిచేసిన వాళ్ళందరికీ కూడా నా సహకరించిన కేడర్ అందరికీ పేరు పేరున తెలియదు. భారీ మెజారిటీతో నెగ్గినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి అలాగే ఆయన విజయానికి తోడ్పడినటువంటి కూటమి నాయకులకి కార్యకర్తలకు కూడా నా హృదయ కృతజ్ఞతలు మరి నమస్కారాలండి. ఈరోజు ఏదైతే పేరాబత్తుల రాజశేఖర్ గారు మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓటుని అభ్యర్థించడానికి ప్రతి వార్డులో ఆయన పర్యటించడం జరిగింది. ఆయన ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ వారికి ఉన్నటువంటి సమస్యలు తెలియచేయడం అలాగే ఒక నాయకుడిగా నెగ్గిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోకుండా మరలా వార్డుకు వచ్చి వారిని పరామర్శించి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సాయం కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి ఈరోజు 27వ వార్డులో ఉన్నటువంటి ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి అలాగే ఫర్దర్గా చదవాలనుకుంటున్న స్టూడెంట్స్ అందరినీ కలిసి వాళ్ళ కుటుంబానికి మా తరపు నుంచి కానీ అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాల గురించి కానీ మాట్లాడడం జరిగింది. చాలా సంతోషకరం అండి. ఈరోజు ఆయన నెగ్గడం అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్కి మా తరపున చంద్రబాబు నాయుడు తరపున కూటమి ప్రభుత్వం తరపున ఖచ్చితంగా కంపెనీస్ వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. మళ్ళీ యువత గాదిలో పడతారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వార్డు ప్రజలకి అందరికీ అలాగే ఇక్కడికి వచ్చి మా వార్డు కాకినాడ వచ్చి మా వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు కూడా బీసీల జనగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ పేర్కొన్నారు. ఏపీలో బీసీ కులాల జనగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం కుల జనాభా ఎంతో వారికి ఉద్యోగ, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వాటాలు కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో బీసీ శాప్లాన్ అమలు చేయాలని అన్నారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాల్లో ఏబీసీడీ వర్గీకరణ చేసిన విధంగానే రాజకీయ రంగాల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేపట్టి ఎంబీసీ కులాలకు న్యాయం చేయాలని అన్నారు. లబ్ధిదారులకి రుణాలు కేటాయించే విషయంలో బ్యాంకులకు సంబంధం లేకుండా వివిధ బీసీ కుల కార్పొరేషన్ల ద్వారానే నేరుగా రుణాలు మంజూరు చేయాలని అన్నారు. 5 ఎమ్మెల్సీల్లో కూటమి ప్రభుత్వం 2 బీసీలకు ఎమ్మెల్సీలు కేటాయించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్లు బీసీల పట్ల అనుకూలంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో జిల్లాలో వారీగా
కొత్త కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకలమ్మ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలను గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, స్థానిక ఎన్నికల కోటాను 24% తగ్గించి అన్యాయం చేశారని ఆరోపించారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు, సంఘం జాతీయ అధ్యక్షులు గుత్తుల శ్రీనివాస్, యూత్ అధ్యక్షులుగా కొలిబైన శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గంగయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు వాసిరెడ్డి భీమరాజు, యూత్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి తంగెళ్ల సత్యనారాయణ, సగర, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొమ్మన తాతారావు తదితరులు ఏకగ్రీవంగా ఎంపిక చేయబడ్డారు. ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్నామని అన్నారు. కూటమి హయాంలో బీసీలకు పెద్దపీట వేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్, బట్లంకి ఆంజనేయులు, లక్ష్మణరావు, మేడ్సెట్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాల కింద గణన చేసినప్పుడు 50% పైన ఉన్నామని అప్పుడున్న లెక్కలు తేలడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ మరి ఏదైనా కూడా జనాభా పెరుగుతూ పోతుంది కాబట్టి 60% దాదాపు మేము ఉంటామని అనుకుంటున్నాం. కానీ ఆ గణన చేపట్టాలని మరి ఈ ప్రభుత్వాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే చట్టసభలలో మా జనాభా నిష్పత్తి ప్రకారం 50% ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, మిగతా కీలకమైన నామినేటెడ్ పోస్టులో కానీ కేటాయించాలని మొదటి నుంచి రిజర్వేషన్స్ కోసం పోరాటం జరుగుతూ ఉంది. మరి అలాగే మన మహిళా బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా తప్పకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మా బీసీ ఉద్యోగులు ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్లకు ఎస్సీ ఎస్టీల మారిది మరి బీసీ ఉద్యోగులకు కూడా రిజర్వేషన్స్లో ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే బీసీ యువత మరి అనేక మంది చదువుకొని ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ప్రైవేటీకరణలో ఎక్కువ శాతం కేటాయిస్తూ ఉన్నాయి. మరి దాంట్లో కూడా బీసీ యువతకి రిజర్వేషన్స్ కేటాయించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. గుత్తుల శ్రీనివాస్ గారిని, జిఎస్ గారిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తున్నాము. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాసుమేను గంగయ్య గారిని నియమిస్తున్నాము. అలాగే కొల్లిబైన శ్రీనివాస్ గారిని జిల్లా యువజన అధ్యక్షులుగా నియమిస్తున్నాము. అలాగే అనేక మందిని జిల్లా కమిటీలోకి, అలాగే సామంతకుర్తి రామకృష్ణ అని యూత్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాము. ఇంకా అనేక మందిని ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి బీసీ సంక్షేమ సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అంటే ఒక రాజకీయ పార్టీకి ధీటుగా ఎన్నో జీవోలు సాధించినటువంటి చరిత్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘంది. గత ప్రభుత్వంలో బీసీలకి మంచి జరిగింది అంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ పోరాట ఫలితమే. ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ మంచి జరిగింది అంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాట ఫలితమే. జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని ఇటీవల పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ జయకేతనం సభ ప్రాంగణమును పరిశుభ్రం చేయడం జరుగుతుందని కౌడా చైర్మన్ తుమ్మల బాబు పేర్కొన్నారు. మంగళవారం చిత్రాడలో జయకేతనం సభ ప్రాంతం వద్ద వ్యర్థాల తొలగింపును పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు చెల్లుబని సతీష్, సోరవరపు సురేష్, మాన్నేడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. 14వ తేదీ నాడు జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన సంగతి అందరికీ తెలుసు. జనసేన ఆవిర్భావ సభ జరిగిన తర్వాత ఎవరైతే వచ్చినటువంటి ప్రజలు కానీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న సందర్భంలో ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా ఆ ఎండ తీవ్రతకి మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, పుచ్చకాయ మొక్కలు, వివిధ రకాల ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వేస్ట్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా గ్రౌండ్లో ఉండటం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా నాదెండ్ల మనోహర్ గారు, హరిప్రసాద్ గారు వీరందరి సూచనల మేరకు గ్రౌండ్ అంతా శుభ్రం చేయాలి. మన పార్టీ యొక్క మెయిన్ సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణ అనేటువంటి జనసేన పార్టీ సిద్ధాంతం. గ్రౌండ్ నీట్గా ఉంచాలనేటువంటి దాని మీద
ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్యాడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొట్టమొదటి నుంచి గ్రౌండ్ పర్యవేక్షిస్తున్నటువంటి సోరవరం సురేష్ గారు, చెలుబోని సతీష్ గారు, రంగబాబు గారు, వివిధ రకాల కమిటీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు అప్పుడే 3 రోజుల నుంచి పనిచేస్తూ ఉంది. ఇంకొక 2 రోజులు అవుతాయి కానీ ఇదంతా శుభ్రమైనటువంటి పరిస్థితి లేదు. కొంతమంది మున్సిపాలిటీ కార్మికులు చేసినప్పటికీ స్వచ్ఛందంగా చాలామంది వచ్చి ఇక్కడ జనసేన పార్టీ శ్రేణులు పాల్గొని ఈ గ్రౌండ్ అంతా శుభ్రపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా జిల్లా అధ్యక్షుడిగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు. అలాగే ఏ కార్యక్రమం అయినా మన ఆవిర్భావ సభకి ఎంత ఐక్యతగా పనిచేశారో అందరూ అంతే ఐక్యతతో జనసేన అంతా కుటుంబం కింద ఉండాలని. రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్, స్కాన్ సెంటర్ యాజమాన్లు తప్పనిసరిగా పీసీపీ ఎన్డీటీ చట్టం యొక్క నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని 3వ సెషన్స్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ పి కమలాదేవి సూచించారు. గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ప్రభుత్వ, ప్రైవేటు స్కాన్ సెంటర్ యాజమాన్యం వారికి కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ మీటింగ్ లో ఆమె పాల్గొని ప్రసంగించారు. కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, లీగల్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి పీసీపీ ఎన్డీటీ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా 3వ సెషన్స్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ పి కమలాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావులు పాల్గొని మాట్లాడుతూ రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్, స్కాన్ సెంటర్లు తప్పనిసరిగా చట్టం యొక్క నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. అలాగే స్కాన్ సెంటర్ల నందు రిజిస్టర్లు, ఫారం ఎఫ్, కన్సెంట్ ఫారం వంటివి తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్, ఏఎస్పీ భాస్కర్రావు, జీజీహెచ్ ఫోరెన్సిక్ హెచ్ఓడి డాక్టర్ పి ఉమామహేశ్వరరావు, డిఐఓ డాక్టర్ కేవి సుబ్బరాజు, డాక్టర్ పి సరిత తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఒక్కసారి గ్లాన్స్గా అయినా ఇప్పుడు మన అందరికీ కూడా యాక్టివ్ బుక్ చేతిలో లేకపోయినా మన అందరికీ వైఫై ఉంటుంది. సో అన్ని నెట్లో చూసుకోవచ్చు. ప్రతి యాక్టివ్ ఏది కూడా మనం ఇదివరకు అట్లాగో నా దగ్గర బుక్ లేదు, అందులో ఏముంది అనేది తెలియట్లేదు. జస్ట్ అలా మనం ఒక క్లిక్ చేసి అందులో మనకి రిలేటెడ్ ఏంటి అనేది, మన బాధ్యత ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి యాక్టివ్ చూడండి. అందరూ దాని విషయాలు మొత్తంగా తెలుసుకునే ఎందుకు తెలుసుకోవాలి, అండ్ వైలేషన్ అయితే ఏమవుతుంది, దానికి పనిష్మెంట్స్ ఉన్నాయి. ఆ పనిష్మెంట్స్ ఏంటి, 3 years అప్ టు ఫైన్ 10,000. అది ఫస్ట్ అఫెన్స్ అయితే. అదే సెకండ్ సార్ రిపీట్ కనుక చేసినట్లయితే సివియారిటీ ఉంటుంది. 5 years ప్లస్ 5 years పనిష్మెంట్ ఉంటుంది. ఫైన్ వచ్చేసి 50,000. Dr. Gari also, the people at the field level should know about this act. అంటే ముఖ్యంగా ఏదైతే మనకి కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, పర్టికులర్గా స్వయం శక్తి సంఘాలు కానీ, అటువంటి వాటిల్లో దిస్ షుడ్ బి కెప్ట్ ఎస్ ఎజెండా ఐటమ్. ఎవ్రీ విలేజ్ ఆర్గనైజేషన్స్ కానీ, మండల లెవెల్ ఆర్గనైజేషన్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ కానీ, దే షుడ్ నో, వాళ్ళకి తెలియాలి ఈ యాక్ట్ అంటే ఏంటి, ఈ యాక్ట్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే ఆ పర్టికులర్ ఏదైతే మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా చేసినట్లయితే దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కానీ ఎటువంటి శిక్ష పడుతుంది అన్న విషయాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్తే, పర్టికులర్గా జెంట్సే కాదు ఉమెన్ ఫోక్లో కూడా వాళ్ళకు కూడా తీసుకెళ్తే ఇట్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. క్లాబ్ డ్రైవర్లకు 3 నెలల బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో క్లాబ్ వాహనాల డ్రైవర్లు నిరసనకు దిగారు.
తడి చెత్త పొడి చెత్త సేకరించే క్లాప్ వాహనాలకు ఈ నెల 1వ తేదీ నుండి గ్యాస్ పెట్రోల్ వేయించకపోవడం వల్ల వాహనాలు నిలిచిపోయాయని, తక్షణమే వాహనాలకు ఇంధనం సమకూర్చి నడిపించాలని వాహన డ్రైవర్లు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జగన్నాథపురం వాహనాల యార్డు వద్ద డ్రైవర్స్ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెలి వీరబాబు, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, కాకినాడ నగరంలో క్లాబ్ వాహనాలు చెత్త సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం వల్ల క్లాబ్ వ్యవస్థ కొనసాగుతుందా, డ్రైవర్స్ ఉపాధి భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ 30 లక్షల రూపాయలు పంపించినా కాంట్రాక్ట్ సంస్థకు జమ కాలేదని చెబుతున్నారని అన్నారు. మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి క్లాబ్ వాహనాలు నడిపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రైవర్లకు 3 నెలల జీతాలు బకాయి చెల్లించాలని, 2024 జనవరి నుండి డ్రైవర్ జీతాల నుండి మినహాయించిన పీఎఫ్, ఈఎస్ఐ వారి ఖాతాలకు జమ చేయాలని అన్నారు. వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం క్లాబ్ వాహన డ్రైవర్స్కి 24,500 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణతో పాటు క్లాబ్ వాహన డ్రైవర్స్ యూనియన్ నాయకులు నక్కా గంగాధర్, బి శివశ్రీను, ఎం శివశంకర్, వి అరుణ్ కుమార్, వై దుర్గాప్రసాద్, భద్రరావు, వీరేంద్ర, దుర్గాప్రసాద్, వీరబాబు, లక్ష్మణ్ కుమార్, వంశీ, శివ, భైరస్వామి, గంగాధర్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్కి ఇవ్వడానికి 30 లక్షల రూపాయలు పంపించినట్టుగా చెప్పారు. అవి ఇంకా జమ కాలేదని కాంట్రాక్టర్ గారు అంటున్నారు. వెరసి 2 రకాల సమస్యలు. ఒకటి, క్లాబ్ డ్రైవర్కి 3 నెలల నుంచి జీతాలు లేవు, ఇచ్చేదేమో అంతంత మాత్రం జీతం. రెండో పక్కన గత 18 రోజులుగా కాకినాడలో శానిటేషన్ కుంటుపడిపోయింది ఈ క్లాప్ వాహనాలు నిలిచిపోవడం వల్ల. కాబట్టి ఉన్నతాధికారులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్పందించి క్లాప్ వాహనాలు నడవడానికి మీరు మీ పాత్ర పోషించాలని, డ్రైవర్లకు కూడా 3 నెలల బకాయి జీతాలు ఇప్పించాలి, కనీస వేతనం జీవో ప్రకారం 24,500 ఇప్పించాలి, కార్మిక చట్టాల ప్రకారం వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవులు కూడా ఇప్పించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ముందు వాహనాలు రోడ్డు ఎక్కిన తర్వాత కార్మికుల సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి ఈరోజు ఒక నూతన కమిటీని కూడా డ్రైవర్స్ ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులందరికీ సిఐటి తరఫున ఉద్యమాభినందన తెలియజేస్తున్నాం. నగరంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, క్లాప్ వాహన డ్రైవర్ల సమస్యల పట్ల మీ అందరి మద్దతు కోరుతూ ఉన్నాం. ఎందుకనంటే ప్రతి నిత్యం చెత్త అనేది దాన్ని తరలించడం అత్యంత ముఖ్యమైన విషయం. అది ఏ స్థాయి కుటుంబానికైనా. అటువంటి దానిలో కీలక పాత్ర పోషిస్తున్న క్లాప్ వాహన డ్రైవర్స్కి చాలని జీతాలు, ఎప్పుడు కూడా సక్రమంగా జీతాలు రావడం లేదు, బకాయిలు ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా వాహనాలు నిలిచిపోవడం వల్ల అసలు ఈ ఉద్యోగం ఉంటుందా ఉండదా అని అగమ్యగోచరమైన పరిస్థితులు కాకినాడ నగరంలో ఉన్నాయి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో క్లాప్ వాహన డ్రైవర్ల యొక్క పోరాటాలకి, ఉద్యమానికి పెద్దలందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ఉన్నతాధికారులు ఈ వాహనాలు నడిపించి డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తాం. నగరపాలక సంస్థలో క్లాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న డ్రైవర్లు మేము అందరూ కాకినాడ నగరపాలక సంస్థలో 105 బళ్ళు 120 మంది డ్రైవర్లు పనిచేయడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా పొద్దున్నే తడి చెత్త పొడి చెత్త సేకరణ చేయడం జరుగుతుందండి. అలాంటి మా డ్రైవర్లకి 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదండి. 3 నెలలుగా బకాయి పెట్టడం జరిగింది. మన యాజమాన్య వాళ్ళకి ఫోన్ చేస్తే గవర్నమెంట్ నుంచి మాకు ఇప్పటివరకు అమౌంట్ అనేది రాలేదు, వచ్చిన వెంటనే మీకు జమ చేస్తామని చెప్పడం జరుగుతుంది. దయించి ప్రభుత్వం వారు మా యొక్క జీతాలు వెంటనే కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చేసి జమ చేయాలని, వాళ్ళు వెంటనే వీలైనంత త్వరగా మా అందరికి జీతాలు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ మా యొక్క జీతాలు కట్ చేసి దగ్గర 2024 జనవరి నుంచి ఇప్పుడు దాకా పిఎఫ్, ఈఎస్ఐ జమ చేయలేదు. అది కూడా వెంటనే జమ చేయాలని కోరడం జరుగుతుంది. వారాంతపు సెలవులు కూడా అమలు చేయాలని కోరడం జరుగుతుంది. వీలైనంత వరకు అందరూ ఆలోచించండి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక డ్రైవర్ 1 నెల రోజులు జీతం లేకపోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలో, అలాంటిది 3వ నెల అయింది ఇప్పుడు దాకా జీతాలు ఇవ్వలేదు. సంక్రాంతి పండుగ జరిగింది జనవరి పండుగకి జీతం వేయలేదు. ఫిబ్రవరి జరిగింది పండుగ కాలంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాం మేము అందరం కూడా. కాబట్టి దయించి యాజమాన్య వారు వెంటనే మా అందరికి కూడా శాలరీస్ ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థించడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీరం తరచూ కోతకు గురవుతూ ఉండడంతో తీర ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలు సముద్రంలో కలిసిపోతున్నాయని కోత నివారణకు జాతీయ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ 232 కోట్ల రూపాయలతో టెట్రావాల్ నిర్మాణం చేపట్టాలని రూపొందించిన డిపిఆర్ నివేదికను సభా కమిటీ ఆమోదించి తీర ప్రాంత గ్రామాలను రక్షించాలని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాసన మండలి సమావేశంలో ఆయన ఈ అంశంపై ప్రసంగించారు. 1989 నుంచి ఏటా 1.23 మీటర్ల మేరకు సముద్రం ముందుకొస్తుంది అధ్యక్ష. 13 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నేమం, సుబ్బవరం, ఉప్పాడ, అమీనాబాద్, కొమరగిరి గ్రామాలు సముద్రంలో క్రమంగా కలిసిపోతున్నాయి అధ్యక్ష.
దీని నివారణ కోసం జాతీయ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ ఒక నివేదిక తయారు చేసి 232 కోట్ల రూపాయల వ్యయంతో టెట్రా వాల్ నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది అధ్యక్ష. ఈ మేరకు మన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక డిపిఆర్ రూపకల్పన చేసి కేంద్రానికి సమర్పించింది. ఆ నివేదిక ప్రస్తుతం సలహా కమిటీ ఆధ్వర్యంలో ఉంది. ఈ కమిటీ దీని ఆమోదాన్ని తొందరగా తెలిపి ఆ గ్రామాలను రక్షించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఈపీఎస్ 95 పెన్షనర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. మంగళవారం కాకినాడ నగరంలో గల పీఎఫ్ కార్యాలయం ఎదుట సంఘం సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 డిఏతో చెల్లించాలని, హయ్యర్ పెన్షన్ కోసం హయ్యర్ ఆప్షన్ అందరికీ అనుమతించాలని, రైల్వే ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 78 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్లు ఉన్నారు. వాళ్ళ నుంచి 36 లక్షల మందికి కనీసం 1,000 రూపాయల పెన్షన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి గత 40 సంవత్సరాలుగా పనిచేసి రిటైర్ అయిన 48 లక్షల నుంచి 8 లక్షల వేల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. దాని మీద 52,000 రూపాయలు వడ్డీ వస్తుంది. కేవలం 14,000 రూపాయలు మాత్రమే పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తం మళ్ళీ కార్పస్ ఫండ్లో జమ వేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1.16% నిధులను కూడా వెనక్కి తీసుకుంటుంది. మరి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకే 16,000 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు అప్పుల్ని రాయితీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ మంజూరు చేయడంలో ఎందుకు అంత దయనీయమైనటువంటి పరిస్థితి అవలంబిస్తున్నారు? మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే కనీస పెన్షన్తో పాటు హయ్యర్ పెన్షన్ అందరికీ అమలు చేయాలా, అట్లాగే సీనియర్ సిటిజన్లకి రైల్వేలో రాయితీలు కల్పించాలా, ఈపీఎఫ్ పెన్షనర్లందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సర్పవరం గ్రామ అభివృద్ధికి గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు చిన్న చేస్తున్న కృషి ప్రశంసనీయమని సర్పంచ్ చిన్న మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని గ్రామ నాయకుడు పుల్లచందు ఆకాంక్షించారు. సర్పవరం గ్రామం వైసీపీ నేత పుల్లచందు ఆధ్వర్యంలో సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు చిన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితుల ద్వారా ఆశీర్వాదం, అదేవిధంగా దైవజనుల డేవిడ్ లివింగ్స్టన్ ప్రార్థన చేసి కేక్ కట్ చేసి పూలదండలతో బొకేలతో జన్మదిన వేడుకలు తెలియజేశారు. గ్రామ నాయకులు పుల్లాచందు మాట్లాడుతూ చిన్న వయసులో రాజకీయాలకు వచ్చి అంచెలంచెలుగా ఎదిగి గ్రామ సర్పంచ్ అయ్యారని, అందరితో కలిసి గ్రామ అభివృద్ధికి సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్రావు, వార్డు సభ్యులు పుల్లా చక్రధర్, ఘంటసాల సతీష్, పుల్లా స్వాములు, వాసంశెట్టి పోతురాజు, అలాగే ఆలయ ధర్మకర్తలు ఘంటసాల బద్రి, శ్రీను, గ్రామ పెద్దలు పుల్లా ధర్మరాజు, శ్రేయభిలాషులు పిల్లి బాలరాజు, ఉప్పరపల్లి నాగేశ్వరరావు, చరణ్, మండల కాపు సంక్షేమ సంఘ అధ్యక్షులు పుల్లా సురేంద్ర, పాస్టర్ డేవిడ్ లివింగ్స్టన్, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ బాడీ సభ్యుల సహకారంతో అలాగే గ్రామ పెద్దల సహకారంతో ఒక మంచి ప్రణాళిక ఒకటి గ్రామంలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాల కోసం, గ్రామంలో మౌలిక వసతుల కోసం అన్ని ఏర్పాట్లకి, అలాగే వేసవకాలం దృష్ట్యా మంచినీటి సౌకర్యం, అలాగే ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వాకింగ్ ట్రాక్ ఒకటి, అలాగే కమ్యూనిటీ హాల్స్, ఎక్కడ ఆర్ఓ ప్లాంట్స్, బర్లీ గ్రౌండ్స్ అన్నీ కూడా ఒక కార్యక్రమాన్ని భవిష్యత్తులో రూపొందించి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నారు. గ్రామ ప్రజలందరూ కూడా ఈయనకి మనం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన వ్యక్తిగతంగా చూసుకోకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మరి ఆయన మౌనంగా స్వీకరించి 4 సంవత్సరాల పరిపాలన కాలంలో కూడా ఏ విధమైన విభేదాలకి జోలికి వెళ్ళకుండా, ఏ విధమైన వ్యక్తిగత ద్వేషాలకి గురవకుండా, మరి ముఖ్యంగా చెప్పాలంటే చిరునవ్వుతోటే ఏ సమస్య అయినా స్వీకరించిన విధానం రాబో రాజకీయ తరాలకి ఒక ఆదర్శప్రాయుడిగా సర్పవరం గ్రామం చరిత్రలో ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకి భావనారాయణ స్వామి ఆశీస్సులతో పాటు సర్పవరం గ్రామ పెద్దల ఆశీస్సులు, అలాగే భవిష్యత్తులో ఆయన ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం సంబంధించి యువకుడు 38 సంవత్సరాల వయసులో 15 సంవత్సరాలు ఒక వార్డు స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి దాకా వచ్చిన విధానం చెప్పి పెట్టి చూస్తే భవిష్యత్తులో కాకినాడ మండలంలో బీసీ సామాజిక వర్గం నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి మా గ్రామం సర్పవరం గ్రామం ఇప్పుడు కూడా ఆయన వెన్నంటే ఉంటుంది. ఆయన ప్రత్యేకంగా ఆశీస్సులు ఉంటాయి. ఇదే విధంగా ఆయన భవిష్యత్తులో ముందుకెళ్ళి ఏ విధమైన
సహకారం కావాల్సి వచ్చినా మా కుటుంబం తరపు నుంచి కానీ మేము వ్యక్తిగతంగా కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. సెట్టిబల్జీ యూత్ యువసేన సభ్యుల ఆధ్వర్యంలో దుమ్మేటి వెంకటరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన కాకినాడ రామారావుపేటలో గల కేంద్ర సెట్టిబల్జీ హాస్టల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు చల్లంగి వేణుగోపాల్, గుత్తల శ్రీనివాస్, అనసూరు రాజకుమారి పిలుపునిచ్చారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాస్మోపాలిటన్ క్లబ్లో సెట్టిబల్జీ సంఘం నాయకులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సెట్టిబల్జీ సంఘం నాయకులు చల్లంగి వేణుగోపాల్, గుత్తల శ్రీనివాస్, వాసుశెట్టి భీమరాజు, అంజిబాబు, పంపన బుజ్జి, దొడ్డి వీరేంద్ర, కర్రి శివరామకృష్ణ, తుట్టా లీలావతి రాయుడు, దుర్గా, వాసుశెట్టి వెంకటేష్, దొడ్డి అప్పలరాజు, పెద్ద సంఖ్యలో సెట్టిబల్జీ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. దుమ్మేటి వెంకటరెడ్డి గారి కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సెట్టిబల్జీ, గౌడ, శ్రీసేన యాత సోదరులు, శ్రీ దుమ్మేటి వెంకటరెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఇందులో పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం వల్ల తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకి మరి ఎంతో చేయవతలిస్తూ అవుతాము. అదే రకంగా ఎప్పుడైతే మనం బ్లడ్ డొనేట్ చేయడం మొదలెట్టామో ఆ బ్లడ్ బ్యాంక్లో మనం డిమాండ్ చేయడం కూడా మొదలెట్టచ్చు. మన వాళ్ళకి ఎవరికి రక్తం లోపించిన ఎమర్జెన్సీ టైంలో ఒక ఫోన్ కాల్ ద్వారా రక్తాన్ని సేకరించడం చాలా సులువుతుంది. కాబట్టి దయచేసి సోదరులందరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నాం. మా జాతి దైవమైన శ్రీ దుమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా 23/3/2025 తేదీన కేంద్ర సెట్టిబల్జీ సంఘ భవనం నందు మా జాతి యువకులందరూ కలిపి బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదాన శిబిరం. ఈ రక్తదాన శిబిరంలో మన యువకులందరూ వందలాదిగా వచ్చి రక్తదానం చేసి మన జాతికి, మన జాతి పితకి నివాళులు అర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి. రేపు 23/3/2025 మన కాకినాడ రామారావుపేటలో గల కళ్యాణ మన కమ్యూనిటీ హాల్ నందు జరిగే ఈ కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం పెడుతున్నాం. యూత్ అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం మన సెట్టిబల్జీ నాయకులు, పెద్దలు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతం చేయాలని మన అందరి యొక్క వినతి. అంతర్జాతీయ రీసైక్లింగ్ డేని పురస్కరించుకుని మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బ్యాగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మన ఊరు ఫౌండేషన్ అధ్యక్షులు విద్యాసాగర్ అధ్యక్షత వహించగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాస్టిక్ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ మీనా మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇటువంటి ప్లాస్టిక్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పౌర సరఫరాల అధికారి సీతారామరాజు మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. జిల్లా వినియోగదారుల ప్రచార కమిటీ సభ్యులు వెంబడపాటి శివమూర్తి మాట్లాడుతూ మన ఊరు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బ్యాంకును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని తమ ఇళ్లలోని ప్లాస్టిక్ కాలుష్యాన్ని రీసైక్లింగ్కి పంపించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. మన ఊరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే భవిష్యత్తులో ఇటువంటి ప్లాస్టిక్ బ్యాంకులను మరిన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సమైక్య చైర్మన్ రామాదేవి, వినియోగదారుల సంఘ నాయకులు కొమ్ము శ్రీనివాసరావు, మన ఊరు ఫౌండేషన్ సభ్యులు ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్, ప్రొఫెసర్ డాక్టర్ అబ్బాయి, అనుపమ, పలువురు అధికారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. బాటిల్ పడగానే కిందకి పౌడర్ కింద వచ్చేస్తుంది. అది కేజీ లెక్కన ప్యాకెట్లో మళ్ళీ వెళ్ళిపోయి రీసైక్లింగ్ వస్తుంది. ఆ రకంగా పర్యావరణంలో ఇవి మామూలుగా మట్టిలో కలవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. దానికంటే రీసైక్లింగ్ చేయడం ఉపయోగమని గ్లోబల్ రీసైక్లింగ్ డే అని ఇవాళ పెట్టారు. ఈ సందర్భంగా మన తూర్పుగోదావరి జిల్లాలో మన అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ భారత ప్రతిజ్ఞ కూడా చేసాం. దానికి ఇన్స్పైర్ అయ్యి మన ఊరు, మన సంస్థ వాళ్ళు, వాళ్ళ చైర్మన్ విద్యాసాగర్ గారు, వాళ్ళ మా మదరు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు ఈ బాటిల్ మోడల్ని ఏర్పాటు చేశారు ఇక్కడ. సో ఇలాంటివి సర్పవరం జంక్షన్లోను, కాకినాడలో ఇంపార్టెంట్ ప్లేసుల్లో కూడా వాళ్ళు పెడుతున్నారు. ఎక్కడైనా వాటర్ బాటిల్ కనపడితే మనం ఒకసారి తొక్కితే పడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇందులో వేసేస్తే సెక్యూరిటీగా ఉంటుంది. దీన్ని ఈ సంస్థ వాళ్ళే రీసైక్లింగ్ చేసి దాన్ని మళ్ళీ చేస్తారు. అలాగే గ్లోబల్ రీసైక్లింగ్ డే సందర్భంగా ఈరోజు అంతా కూడా వినియోగదారు సంఘాలు అంతా కూడా ఈరోజు ఇక్కడికి చక్కగా ఏర్పాటు చేశారు. మన ఊరు ఫౌండేషన్ అనే వాళ్ళు చక్కగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఈ రకంగా కొంచెం ఎక్కడైతే ఈ ప్లాస్టిక్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన రీసైక్లింగ్ మళ్ళీ తదుపరి ఇంక రీసైక్లింగ్ చేయడానికి దీన్ని గ్లోబల్ రీసైక్లింగ్ డే రోజు ఇవన్నీ ఏర్పాటు చేశారండి.
దీనివల్ల ప్రజలు సద్వినియోగపరుచుకుని ఎక్కడ కూడా చెత్త అలాంటివి ఏమీ లేకుండా ఏవైతే ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయో కూడా ఇందులో వేసేస్తే రీసైక్లింగ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే పెట్ బాటిల్స్, ప్లాస్టిక్ షాషెట్స్ కానీ, లేస్ తినేసి వాటికి కవర్లు కానీ అలాంటివన్నీ కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ దీంట్లో వేయడం ద్వారా దాన్ని మేము మళ్ళీ ఒక 15 రోజులకి 20 రోజులకి వచ్చి అదంతా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ పంపిస్తాం. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ఒక పెద్ద ప్రమాదకారి మన భూమికి. సో దీన్ని ఈ విధంగా మేము కలెక్ట్ చేసి పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా రీసైక్లింగ్ చేయడానికి మేము ఇనిషియేషన్ తీసుకున్నాం మన ఊరు ఫౌండేషన్ నుంచి. సో ఎవరైనా కానీ ప్లాస్టిక్ ఏమైనా ఉంటే కనుక రీసైక్లింగ్కి మీ ద్వారా దాన్ని చేసేలాగా ప్రయత్నించాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రైవేట్ పాఠశాలల్లో నియమ నిబంధనలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. అసెంబ్లీలో ప్రైవేట్ పాఠశాల తీరుపై ప్రస్తావించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి కృషి. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ స్పష్టం. బీసీల జనగణన చేపట్టాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్. పరిసరాల పరిశుభ్రత జనసేన పార్టీ సిద్ధాంతం. చిత్రాడులో జరిగిన విజయకేతనం సభ ప్రాంగణం వద్ద పరిశుభ్రత పనులను పరిశీలించిన కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి. ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.